హైపర్ న్యూస్ కి స్వాగతం. రైతులకు కావాల్సిన అనేక పనిముట్లను ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందజేస్తుందని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై వచ్చిన డ్రోన్ స్ప్రేయర్లను రైతులకు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ లతా వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి పరికరాలు ఇవ్వలేదని, అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కావాల్సిన అనేక వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందిస్తున్నారని తెలిపారు. రైతులు వీటిని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చూడండి అవేనా ఒక రోజు మరి ఎక్కడికి 400 ఛార్జ్ చేసినా అందులో ఇంకా వాళ్ళ ఖర్చులు కానీ ట్రావెలింగ్ ఇవన్నీ ఒక 5,000 తీసేసినా కూడా మినిమం వాళ్ళకి 7,000 అయితే పక్కన ఒక రోజుకి వాళ్ళ ఇన్కమ్ జనరేట్ చేస్తారు. నమస్కారం. పెద్దలు మా నాయకులు తెలుగు వెంకటన్న గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు రాజన్న గారికి, అలాగే మహిళా కార్యదర్శి శ్రావణి గారికి, అలాగే గూడూరు మండల నాయకులు మా పడాపల్లి సర్పంచ్ గారికి, మా సేనన్న గారికి, అలాగే మా కృష్ణారెడ్డి గారికి, అలాగే మా రైతు నాయకులు రాఘవరెడ్డి గారికి, అలాగే మా పెద్దలు వైఎస్ఆర్ గారు, మా ప్రధాన సేనయ్య గారు, మా వైఎస్ఆర్ గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా చంద్రరామయ్యకి, మా లక్ష్మికి, మా సనారెడ్డి గారికి, ఇస్రాయల్ గారికి, కొల్లిన సేనన్న గారికి, అలాగే మా ఎండిఓ గారికి, మా ఏడి గారికి, ఏఓకి, ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా లబ్ధిదారు పగడాలపల్లి పవన్ కుమార్కి, అలాగే మిఠాత్మకూరు గ్రామం రాజశేఖర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. అంటే గత 5 సంవత్సరాల్లో ఏ రైతు కూడా ఊహించండి, అట్లీస్ట్ టార్పల్ పట్ట కూడా ఇచ్చేటువంటి దిక్కు మొక్కు లేని పరిస్థితిలో గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం రైతులు అన్యాయంగా అనుభవించారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రైతుల్లో ఒక ధైర్యం, ఒక నమ్మకం కలిగిందని చెప్పి ధైర్యంగా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. త్వరలో కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా రైతులకి ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. త్వరలో కూడా మోడీ గారి సహాయ సహకారాలతో, అలాగే లోకల్గా ఉంటుంది మా నాయకులు మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు రైతుల ఖాతాలో కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పి కూడా మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. సూపర్ 6లో భాగంగా మేము అది కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గతంలో మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, అగ్రికల్చర్ మంత్రి గారు, మన జిల్లా సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు మేము మా ఎండిఓ గారు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ ఒక 15 రోజులకు ఒక కార్యక్రమం పెట్టేవాళ్ళు మండల ఆఫీసులో. బ్రహ్మాండంగా మా అగ్రికల్చర్ ఏవో సభలు కూడా దగ్గరుండి కార్యక్రమాలు చేసేవాళ్ళం. కానీ దాని తర్వాత 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా చూడాల. నేను మళ్ళీ చెప్తాను, టార్పాల్ పంట కూడా మంచి దిక్కు ముక్కులో లేదు. ఈరోజు ఏకంగా డ్రోన్ అంటే మనకు తెలిసి ఎప్పుడో మాకు కూడా తెలియదు, దీనిపై పూర్తి అవగాహన లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే రైతులు సొంతంగా సేద్యం చేసుకొని కష్టపడే బదులు డ్రోన్ల ద్వారా అక్కడ సంబంధించినటువంటి వ్యవసాయం చేసేందుకు డ్రోన్ వ్యవస్థ ప్రవేశపెట్టి మొత్తం ఒక డ్రోన్ విలువ 9 లక్షల రూపాయలు, దీంట్లో సబ్సిడీ 7,84,000 రూపాయలు, అట్లాగే లబ్ధిదారుడు కూడా 1,96,000 రూపాయలు. అలాగే పవన్ కుమార్కి, అలాగే మిఠాత్మకూరు గ్రామం రాజశేఖర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం.
సంపాదించేటువంటి దిక్కు మొక్కు లేని పరిస్థితిలో గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం రైతులు అన్యాయంగా అనుభవించారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రైతుల్లో ఒక ధైర్యం, ఒక నమ్మకం కలిగిందని చెప్పి ధైర్యంగా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. త్వరలో కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా రైతులకి ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. త్వరలో కూడా మోడీ గారి సహాయ సహకారాలతో, అలాగే లోకల్గా ఉన్నటువంటి మా నాయకులు, మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు రైతుల ఖాతాలో కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పి కూడా మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. సూపర్ 6లో భాగంగా మేము అది కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గతంలో మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, అగ్రికల్చర్ మంత్రి గారు, మన జిల్లా సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు మేము మా ఎండిఓ గారు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ ఒక 15 రోజులకు ఒక కార్యక్రమం పెట్టేవారు మండల ఆఫీసులో. బ్రహ్మాండంగా మా అగ్రికల్చర్ ఏవో సభ్యులు కూడా దగ్గరుండి కార్యక్రమాలు చేసేవాళ్ళం. కానీ దాని తర్వాత 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా చూడాల. నేను మళ్ళీ చెప్తాను, టార్బార్ పంట కూడా మంచి దిక్కు ముక్కులో లేదు. ఈరోజు ఏకంగా డ్రోన్ అంటే మనకు తెలిసి ఎప్పుడో మాకు కూడా తెలియదు, దీనిపై పూర్తి అవగాహన లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే రైతులు సొంతంగా సేద్యం చేసుకొని కష్టపడే బదులు డ్రోన్ల ద్వారా అక్కడ సంబంధించినటువంటి వ్యవసాయం చేసేందుకు డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టి మొత్తం ఒక డ్రోన్ విలువ 9 లక్షల రూపాయలు, దీంట్లో సబ్సిడీ 7,84,000 రూపాయలు. అట్లాగే లబ్ధిదారుడు వాటా 1,96,000 రూపాయలు. అలాగే ఈ డ్రోన్లో 2 డ్రోన్లు మా గూడూరు నియోజకవర్గంలో, గూడూరు మండలంలో ఎస్పెషల్లీ ఒక్క మండలంలో 2 డ్రోన్లు ఇస్తున్నాము. మొత్తం విలువ 19,60,000 రూపాయలు. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు రైతులకు భరోసా చెప్పు తెలుగుదేశం పార్టీ మిగతా పరిస్థితి కాదు. ఈరోజు ఇప్పుడే చెప్పాడు, ఈ 2 బ్యాటరీలు ఇస్తామన్నా అదిగాన డ్రోన్ నడిపితే దాదాపు 15 ఎకరాలని 2 బ్యాటరీల ద్వారా చేయొచ్చు. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ 2 బ్యాటరీలు పెడితే ఇంకో 15 ఎకరాలు అంటే రోజుకి 30 ఎకరాలు దీని ద్వారా సాగు చేసుకునే కార్యక్రమం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఒక గంటకి 400 రూపాయలు, అంతేనా? 4,400 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం, రైతు తీసుకున్న కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ డ్రోన్ ఉపయోగించేటువంటి పగడాలపల్లి, అలాగే బిడ్డాలపూరు సంబంధించినటువంటి రైతులకు తెలియజేస్తున్నాం. బాబు మీకు ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇచ్చారు విజయవాడలో. కాబట్టి రైతులకు ఉపయోగపడే విధంగా మీరు ఆదర్శం కావాలి. గూడూరు కాన్స్టిట్యూన్సీలో మొట్టమొదట మా ఏడీ గారి సహాయ సహకారంతో మీకు ఇస్తున్నాం 2 డ్రోన్స్. లోకల్గా రైతులందరూ కూడా మీరు ఒక స్ఫూర్తిదాయకులు కావాలి. బ్రహ్మాండం గారు చదువుకున్న బిడ్డలిద్దరు కూడా మామూలు పిల్లలు కాదు, చదువుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోకూడదు. రైతులు కూడా చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలా. ఈ డ్రోన్ల విషయం కూడా వాళ్ళు కూడా చెప్పాల్సిన పరిస్థితి మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఈ విధంగా పాల్గొనడానికి ఏర్పాటు చేసిన మా అగ్రికల్చర్ వాడికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే అగ్రికల్చర్ అధికారులకి చిన్న రిక్వెస్ట్ సార్, మీరు గతంలో ఎండిఓ అగ్రికల్చర్ అధికారులు కలిసి ఏ పనులు చేసేవారు. కానీ మీరు ఎండిఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎండిఓ మండల డెవలప్మెంట్ ఆఫీసర్, ఆయన గౌరవాన్ని మనం తీసేస్తే ఇబ్బంది. ఎందుకంటే నేను అపారం చేస్తున్నాను, ఆయన మీటింగ్ రాలేదు, నేను ఎమ్మెల్యే గారు ఇచ్చినంటే మీరు ఇంటిమేషన్ ఇదే మీ కార్యక్రమం ఎండిఓకి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇబ్బంది కదా. కాబట్టి ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటే బాగుంటుంది కార్యక్రమం. ఇట్లాగే ఒక అధికారిని మీరు నిర్లక్ష్యం చేస్తే మనకి వెళుతుంది. కాబట్టి మీరు కోఆర్డినేషన్ ఉంటే మీ అందరూ కోఆర్డినేషన్ ఉంటాం, ముందు అధికార కోఆర్డినేషన్ ఉండాలి. కాబట్టి అది మళ్ళీ పొరపాటు జరగకుండా ప్రతి మండలంలో కూడా మీరు ఇనిషియేటివ్ చేయండి సార్. మనలందరూ కూడా ఎండిఓ గారితో మాట్లాడి ప్రోగ్రామ్ సెట్ చేయండి. ప్రోగ్రామ్ వెళ్తున్నా ఎండిఓతో మాట్లాడి చేయండి. అట్లాగే లోపల ఉన్నటువంటి అందరినీ కలుపుకొని కార్యక్రమం చేయాలని కోరుకుంటూ మరొకసారి మా ఆంధ్ర రాష్ట్ర రైతులకి డ్రోన్లు పరిచయం చేసినటువంటి మా ముఖ్యమంత్రి, నూతన టెక్నాలజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాజన్న రాజన్న చూడన్నా అటు ఇటు తిరగకుండా
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే పెన్షన్ను పెంచి ప్రతి నెల వృద్ధులకు వికలాంగులకు ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న విఘ్నేశ్వరపురంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. స్థానికులు పలు సమస్యలు ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికల ప్రభుత్వంలో పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాలు పట్టిందని, అయితే టీడీపీ ప్రభుత్వం గెలిచిన వెంటనే 1000 రూపాయల పెన్షన్ను పెంచి ప్రతి నెల అందిస్తుందని గుర్తు చేశారు. సూపర్ 6 పథకాలు అన్ని అందజేయటం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు పులిమి శ్రీనివాసరావు, శీలం కిరణ్ కుమార్, రహీం, మస్తాన్ నాయుడు, ప్రణీత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ సార్ ఒకరు పక్కన సార్ ఒక్క నిమిషం సార్ సార్ అన్న అప్పుడు వాళ్ళు రమ్మను మణికంట కూడా చెప్తాం కూలిపోయి ఉంది. అది కొంచెం క్లీన్ చేయించండి. నమస్కారం సార్, చూడలేదు నుంచి ఇక్కడ ఎండ్ వరకు ఎస్టిమేట్ రివిట్మెంట్ వాళ్ళు కాంక్రీట్ చంద్రబాబు నాయుడు అమ్మా అవకాశం చంద్రబాబు నాయుడు వచ్చారమ్మా లోపల ఓకేనా ఎస్టిమేట్ వేయించేస్తాం. మా చూడమ్మా ఓకే లోన్ అప్లై సైడ్ చేశారు చూడండి మళ్ళీ పేర్లు చూసుకోండి.
ఓకే మీరు టచ్ చేయాలి ఇంకా వెళ్ళిపోతే ఎందుకు అర్థం మీరు వచ్చేయండి ఎందుకు అంతమంది అక్కడ మేడం కొద్దిగా మేడం కొద్దిగా అంటే ఎవరికి వెళ్ళమ్మా ఎడలో లోన్కి ఇచ్చి ఆపండి మననా చంద్రబాబు నాయుడు గారు ఓకే మీరు లోపల విద్యాసుపురం వార్డులో ఈ యొక్క పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే పెద్దలు మా నాయకులు శీలం కిరణ్ గారికి, అలాగే నా మిత్రుడు బిల్లు వెంకటరామయ్య గారికి, అలాగే పార్టీ అధ్యక్షుడు పెద్దలు పుల్లి శ్రీరణ గారికి, అలాగే సోదరులు రహీం గారికి, అలాగే మా మస్తాన్ నాయుడు గారికి, ఇజ్రాయెల్ గారికి, అలాగే జనసేన అధ్యక్షుల వారికి, అలాగే మాలుడు చంద్రనీళ్ళకి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా రవీందర్ రెడ్డికి, అలాగే నాయకులందరికీ, పార్టీ సెక్రటరీ గారికి, మా చంద్రమౌళికి, తిరుపాలకి, అలాగే ముఖ్యంగా ఈరోజు నరసింహులకి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మా వార్డు ఇన్ఛార్జ్ తమ్ముడు ఓంకి, అలాగే జిల్లా యువత ప్రధాన కార్యదర్శి నా తమ్ముడు ప్రణీత్ యాదవ్ గారికి, అలాగే ముఖ్యంగా నా మిత్రుడు మా సుబ్బయ్య గారికి, అలాగే తమ్ముడు ఉదయ్కి, అలాగే మణికి, అలాగే నాగార్జునకి, బాలుకి, సీనుకి, సన్నీకి, రాఘవేంద్ర గారికి, గోపి గారికి, కృష్ణ గారికి, గిరి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, అలాగే అనుబంధ సంఘ అధ్యక్షులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం, ఎందుకంటే ఇప్పుడు రావడం అక్కడ ఒక సమస్యని మా దృష్టికి తీసుకొచ్చారు. మా యూత్ సెక్రటరీ కూడా ఆ సమస్యని, ఓం కూడా మా సమస్యని తీసుకొచ్చారు, మనీ కూడా తీసుకొచ్చారు. ఖచ్చితంగా త్వరలో అది కూడా వాళ్ళు ఖచ్చితంగా నీళ్లు వర్షం వస్తే, ఎందుకంటే రాబోయే వర్షాకాలం కాబట్టి వర్షం వస్తే గబక్కని ఇబ్బంది పడే లేకుండా అక్కడ ఆ గోడ కట్టేదానికి ఎస్టిమేషన్ కూడా తయారు చేయమని కమిషనర్ గారు చెప్పిన వెంటనే కూడా సెక్రటరీ గారికి కూడా అంచనాలు తయారు చేయమని చెప్పినందుకు మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ చాలామంది ఇల్లు లేవు, మాకు స్థలాలు లేవు అని చెప్పి కూడా ఇక్కడ అర్జీలు ఇచ్చారమ్మా. ఇక్కడ యాక్చువల్గా ఓమమ్మ మా ఇన్ఛార్జ్ అమ్మ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఓమమ్మ, ఆయన వస్తాడు. అలాగే మిగిలినటువంటి పేర్లను చదివా మా వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు తల్లి. ఎవరెవరికి ఇల్లు లేవు, ఎవరెవరికి మీకు స్థలాలు కావాలో మీ ఆధార్ కార్డు అవన్నీ మా ఓంకి ఇవ్వండి. మీ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించి మీ అందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. స్థలం చాలా ఉంది, లేదనుకుంటారా, స్థలం చాలా ఉంది. ఎవరైతే అంటే ఈ వార్డే కాదు, ప్రతి వార్డులో చెప్తున్నా, ఎక్కడైతే స్థలాలు లేని పేదవాళ్ళు ఉంటారో, పార్టీకి అతీతంగా మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే పేదవాడు ఉంటారో ఆ పేదవాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ లోకల్గా ఉన్నటువంటి మా వాళ్ళని సంప్రదించండి, లేకపోతే నేరుగా అధికారుల దగ్గర పోయి వెళ్ళి వాళ్ళతో మాట్లాడమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా వాళ్ళని సంప్రదిస్తే మీకు కూడా మంచి, ఎందుకంటే మేమంతా మీ దగ్గర ఓట్లు వేసుకున్నాం. ఎస్పెషల్లీ టౌన్లో అయితే తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండ మెజారిటీ ఇచ్చారు కాబట్టి మా నాయకులందరూ కృషి అది, మా నాయకులందరూ మీకు అందుబాటులో ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి మీరు సంప్రదించండి. అట్లాగే వాళ్ళు కూడా నేరుగా వెళ్ళి మా కమిషనర్ గారికి, మా డిఈ గారికి, ఎంఆర్ఓ గారికి, వాళ్ళకి ఏఈ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లేకపోతే నేరుగా మీరే వెళ్ళి ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా హౌసింగ్ అయితే మాత్రం ఎవరికి అవసరం ఎన్ని వరకు శాంక్షన్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ టౌన్లో దాదాపు 5,365 మందికి మనం పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అంటే నెలకి 2,31,40,40,000 రూపాయలు టౌన్ ఒక్కటే. చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచిన తర్వాత ఇప్పుడే మా నాయకులు, మా కిరణ్ కానీ, మా చింతరామయ్య కానీ, మా పులిశీలన కానీ, మా రహీం కానీ, ఇజ్రాయల్ కానీ చెప్పారు. మీకు గతంలో ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. 35 రూపాయలతో పెట్టినటువంటి పెన్షన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో 4,000 అయింది.
గత 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచలాగా అల్లాడిపోయారు. మేము వచ్చినటువంటి నెలకల్లా ముందు నెలల డబ్బులు కూడా వేసి ఇచ్చాము అందరికి, పేదవాళ్ళందరికీ కూడా. అలాగే వికలాంగులు కూడా డబుల్ చేసాం పెన్షన్. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే పేదవాళ్ళకి సేవ చేయాలంటే ఆలోచన ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తాం. ఈరోజు మా నాయకుల గురించి ఎక్కడ చెప్పినా ప్రతి దగ్గర ఇది ఆయన వచ్చిన తర్వాత R&B రోడ్లని గుంట పడి రోడ్లను కూడా పూడ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. ఈరోజు ఈ రాష్ట్రంలో ధైర్యవంతులు, నిజాయితీపరుడు మా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు, అలాగే పెద్దలు మా మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. అలాగే గూడూరు రూరల్ మండలానికి వస్తే దాదాపు 8,262 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అది నెలకి 3,55,80,500 రూపాయలు. అట్లాగే చిలకూరు మండలంకి వస్తే 7,165 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అది 3,06,75,500 రూపాయలు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే కోట మండలంకి వస్తే 6,972 మందికి ఇస్తున్నాం. అది 2,95,25,500 రూపాయలు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఓకాడికి వస్తే 5,089 మందికి ఇస్తున్నాం. దాంట్లో 2,24,72,000 అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే చిట్టమూరుకు వస్తే 5,700 మందికి ఇస్తా ఉన్నాం. అది 2,43,47,500 రూపాయలు అని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తం ఈ మా కాన్స్టిట్యున్సీలో 38,597 మందికి ఈరోజు ఈ పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పెంచిన పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. మొత్తం కలిసి నా నియోజకవర్గంలో నెలకి 16,57,40,000 రూపాయలు పేదవాళ్ళకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తాను. ఆలోచించడం అంత డబ్బు ఈరోజు తమాషా కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది గత ప్రభుత్వం. దివాలా తీసినటువంటి ప్రభుత్వంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనితనం వల్ల, నైపుణ్యం వల్ల ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి. ఇంకోటి చెప్తున్నా, ఈ భారతదేశంలో 4,000 పెన్షన్ ఎక్కడ ఏ రాష్ట్రం లేదు. ఒక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లి, ముఖ్యంగా ఏదైతే మేము సూపర్ 6 చెప్పామో దాంట్లో గ్యాస్ సిలిండర్లు అందజేసాం. అలాగే పెన్షన్లు పెంచాం. అలాగే వచ్చే నెల నుంచి మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతున్నారో అన్ని 15,000 రూపాయలు ఆయా కాలేజీలకు పోతున్నాయి. అలాగే మహిళలకి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే మహిళల పార్టీ, అంటే SC, ST, BC మైనార్టీల పార్టీ అయితే మరి దాంట్లో మహిళల పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలకు ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏం చెప్పారు? ఉచిత బస్సు ప్రయాణం రావడం అక్కడ ఒక సమస్యని మా దృష్టికి తీసుకొచ్చారు. మా యూత్ సెక్రటరీ కూడా ఆ సమస్యని, ఓం కూడా మా సమస్యని తీసుకొచ్చాడు, మనీ కూడా తీసుకొచ్చారు. ఖచ్చితంగా త్వరలో అది కూడా వాళ్ళు ఖచ్చితంగా నీళ్లు వర్షం వస్తే, ఎందుకంటే రాబోయే వర్షాకాలం కాబట్టి వర్షం వస్తే గబక్కని ఇబ్బంది పడే లేకుండా అక్కడ ఆ గోడ కట్టేదానికి ఎస్టిమేషన్ కూడా తయారు చేయమని కమిషనర్ గారు చెప్పిన వెంటనే కూడా సెక్రటరీ గారికి కూడా అంచనాలు తయారు చేయమని చెప్పినందుకు మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ చాలామంది ఇల్లు లేవు, మాకు స్థలాలు లేవు అని చెప్పి కూడా అర్జీలు ఇచ్చారమ్మా. ఇక్కడ యాక్చువల్గా ఓమమ్మ మా ఇన్ఛార్జ్ అమ్మ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఓమమ్మ, ఆయన వస్తాడు. అలాగే మిగిలినటువంటి పేర్లను చదివా మా వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు తల్లి. ఎవరెవరికి ఇల్లు లేవు, ఎవరెవరికి మీకు స్థలాలు కావాలో మీ ఆధార్ కార్డు అవన్నీ మా హోమ్కి ఇవ్వండి. మీ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించి మీ అందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. స్థలం చాలా ఉంది, లేదనుకుంటారా? స్థలం చాలా ఉంది. ఎవరైతే అంటే ఈ వార్డే కాదు, ప్రతి వార్డులో చెప్తున్నా, ఎక్కడైతే స్థలాలు లేని పేదవాళ్ళు ఉంటారో పార్టీకి అతీతంగా మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ లోకల్గా ఉన్నటువంటి మా వాళ్ళని సంప్రదించండి. లేకపోతే నేరుగా అధికారుల దగ్గర పోయి వెళ్ళి వాళ్ళతో మాట్లాడమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా వాళ్ళని సంప్రదిస్తే మీకు కూడా మంచిది. ఎందుకంటే మేమంతా మీ దగ్గర ఓట్లు వేసుకున్నాం. ఎస్పెషల్లీ టౌన్లో అయితే తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు కాబట్టి మా నాయకులందరూ కృషి చేయాలి. మా నాయకులందరూ మీకు అందుబాటులో ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి మీరు సంప్రదించండి. అట్లాగే వాళ్ళు కూడా నేరుగా వెళ్ళి మా కమిషనర్ గారికి, మా DE గారికి, MRO గారికి, వాళ్ళకి AI గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లేకపోతే నేరుగా మీరే వెళ్ళి ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా హౌసింగ్ అయితే మాత్రం ఎవరికి అవసరం అన్ని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ టౌన్లో దాదాపు 5,365 మందికి మనం పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అంటే నెలకి 2,31,40,000 రూపాయలు టౌన్ ఒక్కటే.
చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచిన తర్వాత ఇప్పుడే మా నాయకులు మా కిరణ్ కానీ మా చిత్రరామయ్య కానీ మా పుల్లిన కానీ మా రహీం కానీ ఇజ్రాయల్ కానీ చెప్పారు మీకు గతంలో ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో పెట్టినటువంటి పెన్షన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో 4000 అయింది. గత 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచలాగా అల్లాడిపోయారు. మేము వచ్చినటువంటి నెలకల్లా ముందు నెల డబ్బులు కూడా వేసి ఇచ్చాము అందరికీ, పేదవాళ్ళందరికీ కూడా. అలాగే వికలాంగులు కూడా డబ్బులు చేసాం పెన్షన్. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే పేదవాళ్ళకి సేవ చేయాలంటే ఆలోచన ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తాం. ఈరోజు మా నాయకుడి గురించి ఎక్కడ చెప్పినా ప్రతి దగ్గర ఇది ఆయన వచ్చిన తర్వాత R&B రోడ్లని గుంట పడి రోడ్లను కూడా కూర్చున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. ఈరోజు ఈ రాష్ట్రంలో ధైర్యవంతులు, నిజాయితీపరుడు మా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు, అలాగే పెద్దలు మా మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. అలాగే గూడూరు రూరల్ మండలానికి వస్తే దాదాపు 8,662 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అది నెలకి 3,55,80,500 రూపాయలు. అట్లాగే చిలకూరు మండలంకి వస్తే 7,165 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అది 3,06,75,500 రూపాయలు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే కోట మండలంకి వస్తే 6,972 మందికి ఇస్తున్నాం. అది 2,95,25,500 రూపాయలు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఒకటికి వస్తే 5,089 మందికి ఇస్తున్నాం. దాంట్లో 2,24,72,000 అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే చిట్టమూరుకు వస్తే 5,700 మందికి ఇస్తా ఉన్నాం. అది 2,43,47,500 రూపాయలు అని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తం ఈ మా కాన్స్టిట్యున్సీలో 38,597 మందికి ఈరోజు ఈ పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పెంచిన పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. మొత్తం కలిసి నా నియోజకవర్గంలో నెలకి 16,57,40,000 రూపాయలు పేదవాళ్ళకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తాను. ఆలోచించిన తమాషా కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది గత ప్రభుత్వం. దివాలా తీసినటువంటి ప్రభుత్వంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనితనం వల్ల, నైపుణ్యం వల్ల ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి. ఇంకోటి చెప్తున్నా, ఈ భారతదేశంలో 4,000 పెన్షన్ ఎక్కడ ఏ రాష్ట్రం లేదు. ఒక చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లి ముఖ్యంగా ఏదైతే మేము సూపర్ 6 చెప్పామో దాంట్లో గ్యాస్ సిలిండర్లు అందజేసాం. అలాగే పెన్షన్లు పెంచాం. అలాగే వచ్చే నెల నుంచి మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతున్నారో అన్ని 15,000 రూపాయలు ఆయా కాలేజీలకు పోతున్నాయి. అలాగే మహిళలకి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే మహిళల పార్టీ, అంటే SC ST BC మైనార్టీల పార్టీ అయితే మరి దాంట్లో మహిళల పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలకు ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏం చెప్పారు? ఉచిత బస్సు ప్రయాణం చెప్పారు ఆయన. ఆగస్టు 15 నుంచి మహిళలు ప్రశాంతంగా ఉచిత బస్సులో ఎక్కి మీ అమ్మగారింటికి, మీ అత్తగారింటికి వెళ్ళి ప్రశాంతంగా తీరవచ్చు అని చెప్పి మీ అందరికి కూడా ఇంకో శుభవార్త తెలియజేస్తాను. ఎందుకంటే మేము చెప్పింది చేసేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఎక్కడ కూడా చెప్పిన దాంట్లో కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు పేదవాళ్ళ విషయంలో. ఎందుకంటే మీ అందరు అన్నదండే మొన్న మహానాడు జరిగిందమ్మా, చూస్తే అసలు కళ్ళు సరిపోలేదమ్మా. అన్ని లక్షల మంది, 5 లక్షల మంది అంటే 10 లక్షల మంది వచ్చారు. మొత్తం ఎక్కడెక్కడ బస్సులు కూడా ఆగిపోయిన పరిస్థితి. ముఖ్యంగా నేనైతే నా గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా పేదవారికి, మధ్యతరగతి వారికి రుణపడి ఉన్నా. ఎందుకంటే మేము దాదాపు 60 నుంచి 70 బస్సులు పెట్టినా, ఇట్లాగే మా నాయకులందరూ కూడా టెంపోలు అవన్నీ కూడా వేసుకొని వచ్చినా అన్నింటిలో కూడా ఎక్కడ కూడా ఒక్క సీటు ఖాళీ లేకుండా కితకిత ఎక్కి బస్సులో ఎక్కి అక్కడ గూడూరు వాళ్ళు సగం మంది వచ్చారు, సగం మంది మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితి. సంతోషం ప్రతి ఒక్క నాయకుడికి, అలాగే కార్యకర్తకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చాలా యాక్టివ్గా, ఏదో బలవంతంగా ఎక్కేటువంటి కార్యక్రమం కాదు. ఇప్పుడు అందరూ స్వచ్ఛందంగా వచ్చినటువంటి కార్యక్రమం. మహానాడు చూస్తే మిగిలిన పార్టీ వాళ్ళకి చెమట పొట్టే కార్యక్రమం జరిగింది. ఎక్కడో తెలుసు కదా, కడపలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారి ఊళ్ళో జరగడం. ఇట్లాగే బ్రహ్మాండం నుండి సక్సెస్. అటువంటి నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ ఈరోజు ఈ రాష్ట్రంలో యువ నాయకుడు నారా లోకేష్ గారు చేసినటువంటి పాదయాత్ర కూడా మనందరికీ కూడా ఉపయోగపడింది అని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి యువ నాయకత్వం త్వరలో వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి పరిస్థితి ఎవరికి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎవరు ఎన్ని తప్పులు చేశారో అంత అనుభవించేటువంటి కార్యక్రమం.
పైన భగవంతుడు ఉన్నాడు. ప్రజల్ని మోసం చేసి ప్రజలకు అబద్ధాలు చెప్పి ప్రజలకి ఇల్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ప్రజలకి ఇల్లు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ పేపర్లో కుదవ పెట్టి అలాగే ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసిన వాళ్ళని ఆ భగవంతుడు చూసుకుంటాడు. ఎందుకంటే ఈ వార్డులో కూడా కొన్ని ఇబ్బందులు జరిగిన విషయాన్ని కూడా నాకు తెలుసు. కాబట్టి అది అట్లాంటి మంచి పనులు కాదంటున్నాను. అంతా పేదవాళ్ళు, వీళ్ళ దగ్గర తీసుకుంటే ఏమొస్తుంది? మేము ధైర్యంగా చెప్తాం. ఈరోజు మా వాళ్ళు 100% మంది ఎక్కడన్నా సరే పేదవాళ్ళ దగ్గర ఇంత కూడా ఆశించినటువంటి కార్యక్రమం లేదు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. అది మా పార్టీ నాయకుల కార్యకర్తలు నిజాయితీ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అటువంటి ఏమైనా ఉంటే మేమే ఖండిస్తాం. పేదవాళ్ళ దగ్గర ఎట్టు కూడా తాగకూడదని చెప్పి ఆల్రెడీ హౌసింగ్ సంబంధించినటువంటి విషయం కమిషనర్ గారు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. మా డిఈ గారు కూడా వచ్చున్నారు. పాత వాళ్ళకి ఎస్సీలు బీసీలు అయితే 50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు అదనంగా ఇవ్వమని చెప్పారు. అది పడిపోయింటే అకౌంట్లో. ఎస్టీలు అయితే 75,000 ఇవ్వమని చెప్పారమ్మా. అది ఇచ్చేది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు పాత వాళ్ళు అని చెప్పి పాత వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళు ఇస్తాం అనుకోవడం మీ పొరపాటు. ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఏంటంటే కడుపు పండిపోద్ది. ఆ జగనన్న కాలనీ చూస్తే కడుపు దగ్గు అంటది. అంత గద్దు కాలనీ ఇచ్చి దాంట్లో గుడిసికన్నా హీనంగా ఉంది. అంటే పేదవాళ్ళు అంతగా దీంట్లో ఉండాలా? మా పేదవాళ్ళకి బాత్రూమ్ అవసరం లేదా? మా పేదవాళ్ళకి వరండా అవసరం లేదా? మా పేదవాళ్ళంతా అంతగా చిన్న కాలనీలో నివసించాలా? ఎంత అన్యాయం! ఒక కుటుంబం కూడా ఆ నివసించేటువంటి కార్యక్రమం లేదు. కాబట్టి ఇప్పుడు మనం పల్లెటూరులో అయితే 3 సెంట్లు స్థలం ఇస్తున్నాం. టౌన్లో అయితే 2 సెంట్లు స్థలం ఇస్తున్నాం. ఎవరికి ఇల్లు కావాలో అందరూ కూడా ఇందాక చెప్పిన విధంగా మీరు అప్లై చేసుకుంటే అందరికి కూడా ఇచ్చే కార్యక్రమం. లోకల్గా ఉన్నటువంటి మా వాళ్ళతో మీరు సంప్రదించవలసిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. మళ్ళీ చెబుతున్నా, పార్టీలకు అతీతంగా ఇల్లు ఇస్తాం. ఇబ్బంది ఏం లేదు. పేదవాడికి పార్టీ అనేది లేదు. ఎస్పెషలీ నా గూడూరు కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండ మెజార్టీ తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకి ఇచ్చినటువంటి నా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మేమందరికి కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఏదైనా మిస్ అయితే పార్టీ ఆఫీస్లో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ జరుగుతుంది. ఆ గ్రీవెన్స్ మా నాయకులందరూ కూడా ఉంటారు. అక్కడ మీరు వచ్చి కూడా రిప్రజెంటేషన్ అవుతుంది. ఒకవేళ మేము లేకపోయినా మా పిఎల్ ఉంటారమ్మా. మా పిఎల్ దగ్గర మీ అర్జీలు ఇస్తే ఖచ్చితంగా సంబంధిత అధికారులు పంపిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడే ఈ వార్డుకు వస్తే లైట్లు కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఫిర్యాదు చేశారు. కమిషనర్ గారికి చెప్పాం. ఒక వారం లోపల అన్ని లైట్లన్నీ కూడా మీకు మీ ఇక్కడే కాదు టౌన్లో అంతా కూడా వేసే కార్యక్రమాన్ని కమిషనర్ గారు చేపడతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి మొత్తం చెత్తలు గిత్త పెరిగిపోయింది. పాములు గీములు వచ్చేటువంటి కట్టను కూడా మా కమిషనర్ గారు దగ్గరుండి దాన్ని మొత్తం క్లియర్ చేసినందుకు మా కమిషనర్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో అది కూడా కార్యరూపం కలెక్టర్ గారి యొక్క సహాయ సహకారాలు అలాగే మా కూడా పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా చిల్లకూరులోని కృష్ణాపురంలో గిరిజన కాలనీలో పౌర హక్కులపై తహసీల్దార్ శ్రీనివాసులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గం రైతు ప్రధాన కార్యదర్శి కొండ రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ నెల్లూరు రామ్మూర్తి, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కాటూరు నవీన్ చంద్ర, బీసీ సంఘ నాయకులు బెల్లంకొండ రాజేంద్ర, సోమశేఖర్, ఎస్ఏ సురేష్ బాబు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నెంబర్ ఏసుపాక పెంచలయ్య, డివిఎంసీ సభ్యులు మాకాని వెంకటేశ్వర్లు, ఆర్ఐ పూర్ణ, విఆర్ఓ గిద్దలూరు రమణయ్య, ఇతర శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పౌర హక్కుల దినోత్సవం జరుపుతున్న సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి పెద్దలు, ఈ చుట్టుపక్కల నేను వచ్చిన తర్వాత దాదాపు 10 మ్యారేజెస్ని అటెండ్ అయ్యాను ఆపడానికి. ఏసీడీఎస్ వాళ్ళ ద్వారా దయచేసి చైల్డ్ మ్యారేజ్ చేయొద్దండి, చేయొద్దు. మేము ఈ కాలనీ మొత్తం సర్వే చేయడం జరిగింది సార్. ఈ హౌస్ సైట్స్కి దీనికి సంబంధించి మొత్తం సర్వే చేసాము. దీంట్లో ఎవరు ఆక్రమణలు ఉన్నారు, ఎవరు నిజంగా లబ్ధిదారులు ఉన్నారు, అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయడం. మీ సమస్యలు విని మీలో ఆత్మస్థైర్యాన్ని నింపి మీరు కూడా ఈ సమాజంలో అందరితో పాటు సమానమని మీకు అందరికి చెప్పేదానికే వచ్చారు. అంతేగాని మీకు పెన్షన్ వస్తుంది, ఒకవేళ ఈరోజు కాదు రేపు వస్తుంది, రైస్ కార్డు ఈరోజు రాత్రి రేపు వస్తుంది. ముఖ్యంగా రావాల్సింది ఏంది, మీలో మనం కూడా ఈ సమాజంలో సమానమే, అందరితో పాటు మనం ఎవరికంటే తీసుకునే వాళ్ళం కాదు, ఎవరికంటే తక్కువ కాదు అనేటువంటి ఆత్మస్థైర్యం, ధైర్యం మీలో రావాలా. దానికోసం మేమందరం ఇక్కడికి వచ్చి మీ సమస్యల పట్ల మీరు ధైర్యంగా చెప్పగలగాల. అవన్నీ దానికోసం మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరితో ఇంతసేపు గడపడం, మీ అందరి సమస్యలు వినడం జరిగింది. మీ అందరి సమస్యల పట్ల కూడా మేమందరం కూడా సానుకూలంగా స్పందించి అన్నీ మేము మీతో నిరంతరం ఎప్పుడు
ఈ సమస్యలు ఇళ్ల స్థలాల సమస్య వాటన్నిటి కూడా స్పందించి మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికి కూడా నేను లేడీ కూడా మీరు గవర్నమెంట్ రకరకాల స్కీమ్స్ ద్వారా పేదలకి మిమ్మల్ని వృద్ధిలో తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది, కానీ వాటిని మీరు అందిపుచ్చుకునే పరిస్థితిలో లేకుండా పోతా ఉన్నారు. కారణం ఏంటంటే కమ్యూనికేషన్ లోపం. ఒకటి అంత దూరం వెళ్ళలేము, ఆ పిల్లలను అంత దూరం పంపించలేము అన్న ఒక ఉద్దేశంతో కావచ్చు, లేకపోతే ఆడపిల్లలు ముఖ్యంగా. నేను ఈ కాలనీలో ఒక కేసు చూశాను, కృష్ణాపురం నుంచి వచ్చిన నా కేసు. 13 సంవత్సరాలు 14 సంవత్సరాల అమ్మాయి వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళు చేసుకోవడానికి మేము 10 రోజులు 20 రోజులు తిరగాల్సి వచ్చింది. దానికి కారణం ఏంటంటే అమ్మాయి చదువుకోకుండా ఇంట్లో ఉండటం వల్ల ఒక వ్యక్తి ఆ ఇంటికి వస్తే పోతా మాట్లాడతాం, ఆ పేర్లు అవసరం లేదు, అట్లా పరిచయం ఏర్పడి అమ్మాయి జీవితాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి ఏర్పడింది. అదే అమ్మాయి చదువుకునే మంచి బాటలో ఉందనుకోండి, మంచి ఉద్యోగం వచ్చి ఆ కుటుంబం వెలుగులోకి వస్తుంది. కాబట్టి చదువు అనేది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దండి. మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారు. అదేవిధంగా మీకు ఇళ్లకు సంబంధించి ఇళ్ళు కానీ అసైన్మెంట్ పట్టాలు కానీ మీకు కానీ ఇచ్చుంటే 10 సంవత్సరాలు దాటితే మీకు ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ కల్పిస్తారు. అంటే పొలాలకైతే 20 సంవత్సరాలు దాటాలి, ఇల్లుకైతే ఇళ్ల పట్టాలకైతే 10 సంవత్సరాలు దాటాలి. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే మీరు అర్జీ రూపంలో మన ఎంఆర్ఓ గారి కానీ మాకు కూడా ఒక అర్జీ ఇస్తే మేము జిల్లా మీటింగ్లో మేము అవి మాట్లాడతాం. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి సమస్యలు ఏమున్నా కూడా సరే ఇవి కానీ తీసుకొస్తే మేము ఖచ్చితంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.